నేను గతంలో వైసీపీ ఆళ్ల రామకృష్ణ గారికి సంబంధించి ఆయన ఒక కాంప్లెక్స్ కట్టారు చేనేతకు సంబంధించి వాళ్ళకి న్యాయం చేసే దిశగా అంటే మీరు ఒక మాట అన్నారు. నెలకు 2000, 3000 వచ్చేది ఇలాంటివి మాకొద్దు. మాకు కావాల్సిన హబ్ కావాలని అడిగారు. అవును. మరి ఆ దిశగా మరి మంగళగిరిలో మీరు చాలా మందికి హామీ ఇచ్చారని కూడా చెప్పారు. చేనేతకు సంబంధించిన వ్యాపారస్తులకే గాని చాలా మంది కష్టపడినోళ్ళు ఎంతమంది 2000 మంది ఉన్నారని కూడా చెప్పారు. అవును. మరి వాళ్ళందరికీ న్యాయం చేసే దిశగా మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? తప్పకుండా అండి. దేనికంటే ఎలక్షన్ ముందల ఏదైతే మా ఎన్డీఏ అభ్యర్థి లోకేష్ గారు ప్రచారంలో మేము చాలా కీలకంగా పనిచేసాం. ఆ క్రమంలో మేము చర్చించుకున్నాం. చేనేతలు అంటే ఒక చిన్న కాంప్లెక్స్ పెడితేనో లేదంటే స్వర్ణకారులకి ఏదైనా చిన్న పనిముట్లు అలాంటివి ఇస్తేనో సరిపోదు. వీళ్ళకి శాశ్వత పరిష్కారం ఉండాలి. చేనేత కళాకారులు, కార్మికులు, ఏదైతే వ్యాపారులు దాదాపు మంగళగిరిలో 2000 మంది దాని మీద ఆధారపడి ఉన్నారు. అంటే 2000 కుటుంబాలు. 2000 కుటుంబాలు అంటే దాదాపు ఒక దానికి అనుబంధ విభాగాలు ఇవన్నీ చాలా ఉన్నాయి. దాదాపు 40,000 మంది ఇక్కడ ఆధారపడి ఉన్నారు. దానికి శాశ్వత పరిష్కారంగా టెక్స్టైల్ పార్క్ అనేది ఒకటి ప్రపోజల్ పెట్టాం. తప్పనిసరిగా లోకేష్ గారు స్పందించారు దానికి. అవునన్నా మనం టెక్స్టైల్ పార్క్ మనం చేద్దాము. టెక్స్టైల్ పార్క్ అంటే అంటే చేనేతలని మరింత ఉన్నతంగా దాంట్లో డైయింగ్ కానీ, మగ్గాలు కానీ, యార్ను, జరీ కానీ, దానికి సంబంధించిన డిజైన్, క్లస్టర్స్ ఇవన్నీ రకరకాల టెక్నికల్గా దాన్ని ఎక్విప్మెంట్స్ కానీ ఇవన్నీ వన్ హబ్ లాగా అంటే దాంట్లో ఆ టెక్స్టైల్ పార్క్ అంటే దాంట్లో పెట్టిన కొన్ని రాయితీలు వస్తాయి, సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీలు వస్తాయి. ఇవన్నీ చాలా అంటే ఇప్పుడు దాదాపు అంటే ఈ రోజున గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మగ్గాలు ఉన్న వాళ్ళకి సొంత మగ్గం ఉన్న వాళ్ళకి అని చెప్పి ఒక నేస్తాన్ని వేశారు 20,000 రూపాయలు. కానీ సొంత మగ్గాలు ఎంతమందికి ఉంటాయండి అంటే మంగళగిరిలో దాదాపు 2,000 మంది కళాకారులు ఉంటే వీళ్ళు వేసింది ఒక 200 మందికో 300 మందికో ఆ రోజు. సొంత మగ్గాలు అంటే సొంత మగ్గాలు కెపాసిటీ ఉన్నోడు వాళ్ళే మార్కెటింగ్ చేసుకుంటారు కదా. నిజంగా వీళ్ళు వెళ్ళు అలాంటి పరిస్థితుల్లో లోకేష్ గారు మేము క్షేత్రస్థాయిలో మొత్తం పరిశీలించి దీని శాస్త్ర పరిష్కారం అంటే ఒక సూరత్తు, ఒక భీమండి ఇలాంటి టైప్లో మనం ఇక్కడ పెడితేనే మనకు అవుతుందని చెప్పి అంటే ఒక నేషనల్ క్లస్టర్ లాగా అంటే ఒక టెక్స్టైల్ పార్కు దాని క్లస్టరు విభాగాలు దాన్ని చేసి మరింత అంటే ఈ రోజున చేనేత కార్మికుడు కొడుకులు ఒక సెక్యూరిటీ గార్డులుగానో లేదంటే ఆటో నడుపుకుని వెళ్తే పరిస్థితి వాళ్ళ దగ్గర బోల్డంత కళ ఉంది. మన కళని ఎందుకంటే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మేము అప్పట్లో 2016లో చేనేత సత్యాగ్రహం అనే ఒక ప్రోగ్రాం పెట్టి మా కళలు అంతరించిపోతున్నాయి మమ్మల్ని కాపాడండి అన్న టైంలో ఆయన వచ్చి నేనున్నాను అని చెప్పి చేనేత కార్మికులు కాదు చేనేత కళాకారులకు గుర్తిస్తాను, చేనేతలకు నేను బ్రాండ్ అంబాసిడర్గా ఉంటానని చెప్పి ఆ రోజున ఆయన కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ రోజున మంగళగిరిని మనం బతికించాలి, మనం మంగళగిరి చేనేత కళను బతికించాలి. అలాగే ఇక్కడ స్వర్ణకారులు ఉన్నారు. స్వర్ణకారులు కూడా లోకేష్ గారు దాన్ని కూడా ఒక మంచి ఉన్నతంగా చేయాలి, స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. ఇవన్నీ చాలా ఆయన దృష్టిలో ఉన్నాయి. తప్పనిసరిగా ఇవన్నీ పరిష్కారం అవుతాయని చెప్పి సంగతి చెప్తాను. అంటే గవర్నమెంట్ వచ్చింది లోకేష్ గారు అన్న ప్రకారం ఎక్కడ చూస్తే 100 రోజుల్లో ఎక్కడెక్కడ హామీలు లోకేష్ గారు నోటప్పటి నుంచి వచ్చిన మాట ఇది ఉద్యోగాలే కానీ ఏ వరకైనా 100 రోజులు. మరి ఈ కోణంలో చూసుకుంటే మరి మీరు ఇచ్చిన ఈ హామీలు 100 రోజులు అవుతాయా లేకపోతే ముందుకు వెళ్ళొచ్చా? అంటే 100 రోజులు అంటే ఇవన్నీ చాలా లాంగ్ ప్రాసెస్ అండి. ఇప్పుడు టెక్స్టైల్ పార్క్ అనేది చాలా లాంగ్ ప్రాసెస్. అలాగే స్వర్ణకారు కార్పొరేషన్, స్వర్ణకారుల హబ్ అనేది చాలా బిగ్ ఇదనమాట. స్వర్ణకారుల హబ్ అంటే రాష్ట్రం కాదు దేశమే మంగళగిరి వైపు తిరిగే విధంగా ఒక ఇంటర్నేషనల్ డిజైనర్స్ని ఇవన్నీ తీసుకురావాలి. దానికి ఒక సపరేట్ స్థలాలు కేటాయించాలి, వాళ్ళందరినీ ఏకం చేయాలి, దానికి ఒక కార్పొరేషన్ పెట్టాలి. ఇవన్నీ అవుతాయి. అంటే 100 రోజులలో ఒక నిర్ణయాలు వస్తాయి. అక్కడి నుంచి ప్రాసెస్ ఉంటుంది. దీనికి అవుతుంది డెఫినెట్గా. ఒక మంచి మంగళగిరిని రాష్ట్రమే కాదు ఏదైతే లోకేష్ గారు ఆ రోజు హామీ ఇచ్చారో మంగళగిరి దేశంలోనే మంగళగిరి వైపు చూసే విధంగా మంగళగిరి అభివృద్ధి అనేది ఉంటుంది. నేను దానికి కట్టుబడి ఉన్నారు లోకేష్ గారు. తప్పనిసరిగా ఆయన నాతో కూడా ఉన్నారు. 100% దాంట్లో అయితే ఎటువంటి డౌట్ లేదు.